ఒకరోజు మూసీ నిద్రకు బీజేపీ సిద్ధమవుతోంది. మూసీ పరివాహక బస్తీల్లో ఆ పార్టీ నేతలు బస చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్కు స్పందనగా బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది. 20 బస్తీల్లో 20 మంది ముఖ్య నేతలు మూసీ బస్తీల పర్యటనకు సిద్ధమవుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి ఇళ్లను కూల్చొద్దంటూ వారి తరపున కొట్లాడతామంటూ మూసీ నిద్రకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది బీజేపీ. మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదంటూనే ఆ ప్రాంత ప్రజలకు నష్టం జరిగితే ఊరుకునేది లేదని ఆ పార్టీ నేతలంటున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని బస్తీలను బీజేపీ ముఖ్య నేతలు సందర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా నేతలంతా మూసీ యాత్ర చేపట్టారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు, భరోసా ఇచ్చారు. మూసీ సుందరీకరణ వెనుక పెద్ద కుట్ర ఉందన్న బీజేపీ నేతలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. మూసీ ప్రాంత ప్రజలతో కలిసి ఒక్కరోజు అక్కడ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నామని ఆ ధర్నాలోని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ మూసీ నిద్రకు సిద్ధమయ్యింది. మూసీ ప్రక్షాళన చేయండి, పేదరిల్లు కులగొట్టకండి, ఇది మా నినాదం. ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు. బస్తీలో ఉంటారా? బస్తీలో ఉంటే విరమించుకుంటా అన్నాడు. కాబట్టి పేదల కోసం, పేదలతో రేపు రాత్రి మేము వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం, మూసి పక్కనే నిద్రపోతాం. రేపు రాత్రికి మేము ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు, ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాం. ఈ నెల 16 సాయంత్రం నుంచి 17వ తేదీ ఉదయం వరకు బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంత ప్రజల ఇళ్లల్లో బస చేయనున్నారు. అక్కడే భోజనం చేసి రాత్రి నిద్ర చేస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొంటారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం గ్రేటర్ పరిధిలోని బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఏర్పాట్లపై చర్చించారు. అంబర్పేట తులసిరాం నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బస చేస్తారు. మలక్పేట శాలివాహన నగర్లో ఎంపీ లక్ష్మణ్ రాత్రి నిద్ర చేస్తారు. హైదర్షాకోట్లో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎల్బీ నగర్లోని గణేష్ నగర్లో ఎంపీ ఈటెల రాజేందర్ రాత్రి నిద్ర చేస్తారు. గౌలిగూడలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, అఫ్జల్గంజ్లో మాజీ ఎంపీ బీబీ పాటిల్ రాత్రి బస చేస్తారు. జియాగూడలో ఎండల లక్ష్మీనారాయణ, అంబర్పేట కమలానగర్ బస్తీలో చింతల రామచంద్రారెడ్డి రాత్రి నిద్ర చేస్తారు. శాంపుల్ గా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని బీజేపీ చెబుతోంది. ఒక రోజంతా బస్తీవాసులతో మమేకమై భరోసా ఇస్తామంటున్నారు. అవసరమైతే ఈ కార్యక్రమాన్ని పొడిగిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతానికి 20 బస్తీలను గుర్తించారు. ఆ 20 చోట్ల 20 మంది బీజేపీ ముఖ్య నాయకులు బస చేస్తారు.